హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఈరోజు ఫస్ట్ వీడియో నేను ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. ఏంటంటే ప్రజెంట్ నేను సౌదీ అరేబియా రియాద్లో ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఏంటంటే మనకు తెలిసినట్టుగా ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఏంటంటే ఈ ఖర్జూరం అండ్ డేట్స్ అనేవి చాలా ఎక్కువ యాక్చువల్గా. ఈరోజు మాకు దగ్గరలో ఒక పార్క్ ఉంది. ఆ పార్కులో డేట్స్ ట్రీస్ నార్మల్గానే ఉంటాయి అన్నమాట. జస్ట్ వాళ్ళు గ్రీనరీ కోసం పెంచుతున్నారు అండ్ డైలీ క్లీన్ చేస్తారనమాట. ఈరోజు నేను మీకు డేట్స్ ట్రీస్ ఎలా ఉంటాయి, వాటికి వచ్చే ఫ్రూట్ అండ్ ఎవరెవరు కలెక్ట్ చేసుకుంటారు, దాని చుట్టుపక్కల ఉండే సిటీ అంతా నేను చూపిస్తాను అనమాట. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ. అండ్ మెయిన్ రోడ్డుకి వెళ్ళిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. మెయిన్ రోడ్డుకి వెళ్ళేలోపు ప్రస్తుతానికి నేను ఉండే స్ట్రీట్ నుంచి మెయిన్ రోడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇవన్నీ స్ట్రీట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్సిమం ఇండివిజువల్ కార్ మెయింటైన్ చేస్తారు. స్ట్రీట్స్ అన్నీ ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే ఇవి కూడా డేట్స్ ట్రీసే. నార్మల్గా ఎవ్రీ స్ట్రీట్స్లో కొన్ని ఇల్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు గ్రీనరీ కోసం. అండ్ ఇది మెయిన్ రోడ్ యాక్చువల్గా. ఇక్కడికి వెళ్ళి రైట్ తీసుకున్నామంటే ఒక సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత మనకు ఒక పార్క్ ఉంటుంది. అక్కడ ఉంటాయన్నమాట డేట్స్ ట్రీస్. వీళ్ళు గ్రీనరీ లాగా ఒక చిన్న పార్క్ లాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ నార్మల్ ఇండియా లాగానే ఉంటాయి, బట్ సిగ్నల్ క్రాస్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఒక చేయి పెట్టాలి. అప్పుడు ప్లీజ్ వెయిట్ సిగ్నల్ వస్తుంది. అప్పుడు అక్కడ మనకు రెడ్ వస్తుంది కదా, గ్రీన్ వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు గ్రీన్ వచ్చింది, మనం రోడ్డు క్రాస్ అవ్వాలి. అటు సైడ్ కూడా ఒక సిగ్నల్ ఉంటుంది, మీరు చూసారంటే ఎల్లో కలర్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ట్యాప్ చేయాలి. ఇది నార్మల్గా ఇండియా లాగా ఎట్లా అంటే అట్లా క్రాస్ అవ్వకూడదు, బట్ ఇప్పుడు కూడా ఇండియాలో బాగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ చూసారంటే మ్యాక్సిమం మనకి మోటార్ సైకిల్ ఏవి కనిపించవు. జొమాటో అలా డెలివరీ తప్ప మ్యాక్స్ అందరూ కార్లో యూజ్ చేస్తారు. చూసారంటే ఎక్కడ కూడా మనకి మోటార్ సైకిల్ కనిపించవు. ఇది పార్క్ చూసారంటే అటు సైడ్ ఇటు సైడ్ మనకు అన్ని డేట్స్ ట్రీసే కనిపిస్తూ ఉంటాయి. ఇది ఓవరాల్గా వీళ్ళు గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ మనలాగా పాలిటిక్స్ ఏమి ఉండవు. ఇక్కడ కింగ్స్ రూల్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారంటే మొత్తం ఇవి అన్ని డేట్స్ ట్రీసే. ఇవి ఎవరైనా ఇండివిజువల్ పర్సన్ కావచ్చు, ఎవరైనా పీపుల్ దగ్గరలో లివింగ్ ఉండే వాళ్ళు అందరూ కోసుకొని వెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం ఇండియన్సే. ఇక్కడ చూసారంటే చూడండి, ఎవ్రీ ట్రీకి మన తేనెకి ఎలా వస్తుందో అలాగ మొత్తం ఎక్కువగా డేట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ఫర్ పీపుల్ అనమాట. ఎవరైతే వచ్చి ఇక్కడ స్టే చేస్తూ చుట్టుపక్కల కానీ వీకెండ్స్ వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు, అలా డైలీ నైట్స్ ఉంటాయి. ఇక్కడ చూసారంటే ఇవన్నీ మన ఇండియాలో మనం కొనుక్కుంటాము డబ్బులు పెట్టి, ఇక్కడ అంతా ఫ్రీగానే దొరుకుతాయండి. ఇక్కడ ఇవి కాకుండా ఇవి జస్ట్ పార్క్ కాబట్టి 10 or 20 ట్రీస్తో మెయింటైన్ చేస్తున్నారు. బయట ఇక్కడ కింగ్స్ కానీ ఎవరైనా రిచ్ పర్సన్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి మోర్ దాన్ 500 to 600 acres డేట్స్ ట్రీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నేను వీడియో తీసింది ఆఫ్టర్నూన్ టైము, అందుకని మీరు ఎండ చూడొచ్చు. అండ్ వాటర్ కూడా వాళ్ళు పోర్ చేస్తున్నారు. ఈవినింగ్ వచ్చి పీపుల్ కూర్చుంటారు అనమాట ఇక్కడ స్పెండ్ చేయడానికి. ఇక్కడ చూసారంటే వీడియో ఎవ్రీ మనకి ఎల్లో కలర్లో కావచ్చు, కొన్ని పండినవి ఉంటాయి, కొన్ని నార్మల్గా పచ్చివి కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. జనరల్గా నేను కూడా జనరల్గా ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటాను. కింద చూసారంటే మ్యాక్సిమం అన్నీ పడిపోయి ఉంటాయి, ఎవరు తీసుకోరు ఇక్కడ. జనరల్గా ఎవరు మనలా ఇండియన్స్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్ వాళ్ళే చూసి తీసుకొని హౌస్కి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో చూసుకుంటారు. ఇవి మ్యాక్సిమం నేను మీకు వీడియో చూపించడానికి నేను కింద ఉన్నవి తీసుకుంటున్నాను. చూడండి, మ్యాక్సిమం ఎల్లో కలర్లో ఇవి చాలా ఫ్రూటీగా ఉంటాయి. మామూలుగా బాగా పండువి కాకుండా ఇవి పచ్చివి కదా, చాలా ఫ్రూటీగా అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు కలిసి ఇప్పుడు ఇండియాలో అమ్ముతున్నారు ఇవి. నేను మా ఫ్యామిలీ కూడా తీసుకున్నారు. చూసారంటే ఎవ్రీ ట్రీ హ్యావ్ డిఫరెంట్. ఇక్కడ వీటి డేట్స్లో కూడా చాలా రకాల ట్రీస్ ఉంటాయి. ఒక్కొక్క ట్రీ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రూట్ ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను. మ్యాక్సిమం అన్ని చెట్ల కింద పడిపోయి ఉంటాయి, ఎవరు తీసుకోరు. ఇవి చూసారంటే ఇందాక ఎల్లో కలర్లో ఉన్నాయి, ఇప్పుడు రెడ్ కలర్లో ఉన్నాయి అన్నమాట. మీరు చూసారంటే కిందకి అవి కూడా మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇవి చాలా రెడ్ కలర్లో ఉన్నాయి, పక్కన ఎల్లో కలర్లో ఉన్నాయి. మ్యాక్సిమం ఎవరు తీసుకోరు. నేను జస్ట్ వీడియో కోసం షూట్ చేస్తున్నాను ఇది. ఈ ఫ్రూట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిని చూశాను యాక్చువల్గా ఇంతకుముందు లాస్ట్ వీక్ కూడా. ఈ వీక్ జస్ట్ వీడియో పర్పస్ కోసం వచ్చాను. మ్యాక్సిమం కింద పడిపోయి ఉంటాయి అన్నీ, ఎవరు తీసుకోరు. ఇది ఇంకొక ట్రీ, ఇవి ఇప్పుడే వచ్చాయన్నమాట. ఇవి చూడండి, ఇవి చాలా పచ్చివి. ఇంకా అవి ఫ్రూట్ అయ్యి బాగా పండు మాగేదానికి ఇంకా టైం పడుతుంది, 1 or 2 months. దాని తర్వాత ఇవి ఎల్లో కలర్ అండ్ ఫర్దర్గా ఇంకా రెడ్ కలర్లో అలా చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా ఉన్నాయి, చాలా ఈ చెట్టుకి ఇంకా ఎక్కువ ఉన్నాయి. నేను ఎవ్రీ
ఓవరాల్ పార్క్ చూపిస్తాను చూడండి. ఇది ఎంట్రన్స్, వీడియో షూట్ చేసేది. ఇక్కడంతా డేట్స్ ట్రీస్ ఉంటాయి. దాని పక్కనే ఒకటి వాటర్ అంతా స్ప్రింగ్ చేస్తున్నా. దాని పక్క ఇది కనిపించేది లైబ్రరీ. యాక్చువల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ బుక్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ పక్కకు వచ్చామంటే డేట్స్ ట్రీస్ అండ్ ఒక టవర్ కనిపిస్తుంది. ఇది ఫైజిల్లా టవర్ అంటారు. ఇది ఆల్మోస్ట్ 45 ఆర్ 50 ఫ్లోర్స్ ఉంటుంది. ఎవ్రీ ఫ్లోర్లో ఒక్కొక్క హోటల్ కానీ రెస్టారెంట్ కానీ ఉంటుంది. ఇది లైబ్రరీ చెప్పాను కదా, అన్ని బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. నేను ఎప్పుడు వెళ్ళలేదు, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవి కూడా. ఇది ఫైజిల్లా టవర్ ఇందాక చెప్పినట్టుగా. పక్కన ఇంకా ఎవరు రాలేదు. ఈవినింగ్ టైం అయితే అందరూ వస్తారు. ఈ డేట్స్ ట్రీస్ ఇది చూడడానికి చాలా బాగుంటుంది ప్లేస్ రియాద్లో. ఫైజిల్లా టవర్ పక్కనే దీన్ని కింగ్ ఫహద్ లైబ్రరీ స్టేషన్. ఇది చాలా బాగుంటుంది లొకేషన్ కూడా. మేము కూడా ఎవ్రీ వీకెండ్స్ టైంలో ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తాము. ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి ఎవరు లేరు. ఎండ మీరు చూడాలి బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు రిక్వెస్ట్ యూ టు ఆల్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.